మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము. మొదటి పేతురు 4వ అధ్యాయము 7, 8, 9, 10, 11 వచనాలు చదువుకుందాం. మొదటి పేతురు 4వ అధ్యాయము 7, 8, 9, 10, 11 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మౌత్ తీసుకోరా, అందరం కలిసి చదువుకుందాం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. సణుగోకు దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయడి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యం నుండి చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. ఆమేన్. మరొకసారి చదువుకుందాం. లాస్ట్ వచనము 11వ వచనములో మధ్య భాగం చదువుకుందాం. ఇందువలన దేవుడు అన్నిటిలో చదవండి యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. పైన కొన్ని విషయాలు రాయబడుతూ వచ్చినాయి. ఆ విషయాలన్నీ మనం చేసినప్పుడు యేసుక్రీస్తుకి ఏమవుతుందంట? యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. ఎవరంట? తండ్రి అయిన దేవుడు అన్నిటిలో ప్రభు ద్వారా మహిమపరచబడును. ఇక్కడ కొన్ని విషయాలు రాయబడుతూ వచ్చినాయి. ఒక 5 విషయాలు మనము చూద్దాం. మొట్టమొదటి ఏంటంటే, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. అంటే ఏమైపోతుంది? ఇప్పుడు చివరి కాలంలోనికి వచ్చేసాం. అన్నిటి అంతం ఏమైపోతుంది? సమీపమై ఉన్నది. కనుక మనం ఏం చేయాలో మరి పేతురు ఈ లేఖన భాగంలో చక్కగా రాస్తూ వచ్చాడు. మనం ఏం చేస్తే తండ్రికి మహిమ కలుగుతుందో కూడా ఆయన చెప్తూ వచ్చాడు. మొట్టమొదటి మనం ఏం చేయాలంట? రాయబడుతూ వచ్చింది, మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, స్వస్థ బుద్ధి గలవారై అన్న చోట కామా పెట్టబడుతూ వచ్చింది. అంటే ఫస్ట్ మనకి ఏముండాలంట? ఏముండాలి? స్వస్థ బుద్ధి అనేది ఉండాలి. స్వస్థ బుద్ధి అంటే ఏంటి? అర్థం ఏంటి? దాని మీనింగ్ ఏంటి? మంచి బుద్ధి. ఓకే. ఇంకా అర్థం ఏంటి? స్వస్థ బుద్ధి అంటే రోగము లేని బుద్ధి కదా. మనము స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే ఎలాంటి రోగము లేని బుద్ధి కదా. సరే, ఇలాంటి బుద్ధి మనము కలిగి ఉండాలంట కదా. అందుకే ఇంకో చోట ఇదే అన్నమాట రాస్తూ వచ్చాడు పేతురు, తిమోతి రాస్తూ వచ్చాడు. చూద్దాం అన్నమాట. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. మరియు స్త్రీలను అణుకువయు స్వస్థ బుద్ధి గలవారే యుండి. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? స్త్రీలు ఏం చేయాలంట? అణుకువయు స్వస్థ బుద్ధి గలవారే యుండి కదా. మనకి ఏ బుద్ధి కావాలంట? ఏ బుద్ధి? స్వస్థ బుద్ధి కావాలి కదా. మళ్ళీ తర్వాత మనం చూస్తే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. 2వ అధ్యాయము 2వ వచనం. ఎలాగనగా వృద్ధులు మితానుభవము గలవారును మాన్యులను స్వస్థ బుద్ధి గలవారును లోపము లేని వారై ఉండవాలనియు. చాలు. ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చింది? ఎలాగనగా వృద్ధులు మితానుభవం గలవారును మాన్యులను స్వస్థ బుద్ధి గలవారుగా ఉండాలని ఇక్కడ రాయబడుతూ వచ్చింది. దాని కింద రాయబడుతూ వచ్చింది,
అదే 5వ వచనం చూడండి, మధ్య భాగము. యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి శిశువులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారై ఉండాలని బుద్ధి చెప్పుచ్చు. అంటే ఇక్కడ మనం చూస్తే అక్కడ రాబడుతూ వచ్చింది పేతురులో ఏమనంటే మీరు స్వస్థ బుద్ధి గలవారే ఉండాలి. అంటే మన బుద్ధికి ఏం లేదు కదా. అందుకే అంటున్నాడు స్వస్థ బుద్ధి గలవారే ఉండండి, మీ బుద్ధి సరైనదిగా ఉండాలి. నిజంగా మన యొక్క బుద్ధి అనేది సరిగా ఉండాలి కదా. అందుకే లేఖన భాగంలో మనం చూస్తే అబిగేల్ విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఏం సాక్ష్యం అంటే సుబుద్ధి గలది అబిగైలు. ఎలాంటిదంట ఆమె? సుబుద్ధి గలదంట. మనం చూస్తే దావీదు విషయంలో కూడా దావీదు అంట సుబుద్ధి గలవాడంట దావీదు. మనకి ఏ బుద్ధి కావాలంటే స్వస్థ బుద్ధి అనేది అవసరం. ఈ బుద్ధి ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి మంచిగా ఉంటుంది ఈ బుద్ధికి ఒక కండిషన్ లేదు. మనం ఇక్కడ ఉన్నప్పటికీ మన ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి కదా, ఒక లిమిట్ లేదు కదా. అంటే మన బుద్ధిని అదుపులో ఉంచుకోవాలంట. ఎలా ఉంచుకోవాలి? అదుపులో ఉంచుకోవాలంట కదా. ఈ బుద్ధి ఎలా ఉండాలంటే స్వస్థ బుద్ధి గలదై ఉండాలి. ఎందుకంటే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాబట్టి మీ బుద్ధి జాగ్రత్త. నిజంగా పేతురు మాటలు చాలా బాగుంటాయి. ఎందుకంటే మీ బుద్ధి చాలా జాగ్రత్త అని అక్కడ చెప్పాడు. మనం చూస్తే ఇక్కడ పౌలు గారు కూడా మరి తీతుకు రాస్తూ ఏమంటున్నాడంటే ఇలా ఎవరంటే వాళ్ళు వృద్ధ స్త్రీలంట స్వస్థ బుద్ధి గలవారై ఉండాలంట, ఇంకా మితానుభవము గలవారై ఉండాలంట, మాన్యులుగా ఉండాలంట. అంటే వృద్ధ స్త్రీలు ఎలా ఉండాలి చెప్పండి? వృద్ధులు అంటే ఒక 60 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు ఏమంటాం మనం కొంచెం కదా. అయితే అలాంటి వారంట మితానుభవం గలవారై ఉండి స్వస్థ బుద్ధి గలవారిగా ఉండాలి. ఈ బుద్ధి సరిగా లేకపోతే కుటుంబంలో ఏముండదు, సంతోషం అనేది ఉండదు. ఎందుకంటే అదొక వీక్నెస్. పెద్ద వయసు వచ్చిన తర్వాత కొంచెం ఏజ్ అయిపోయిన తర్వాత ఎక్కువ శాతం మాట్లాడుతూ ఉంటారు చాలా మంది కదా. అంతేకాదు అంటే స్వస్థ బుద్ధి గలవారు ఉండండి అని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాడు. ఎవరు? తీతుకు పౌలు హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకంటే పత్రిక రాస్తూ చెప్తున్నాడు, ఎందుకంటే వృద్ధిలో ఉన్న వాళ్ళు స్వస్థ బుద్ధి గలవారుగా ఉండమని వాళ్ళకి చెప్పు అని చెప్పేసి తీతుకు చెప్తున్నాడు అనమాట. అంతేకాదు స్త్రీలు కూడా మనం చూస్తే తిమోతికిలో ఏం రాయబడుతూ వచ్చింది? 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో స్త్రీలు స్వస్థ బుద్ధి గలవారై ఉండాలి. ఎక్కువ స్త్రీలకి వారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట రాస్తున్నాడు. ఎందుకంటే మీ ఆలోచనలు జాగ్రత్త, మీ బుద్ధి జాగ్రత్త, మీ బుద్ధిని కాపాడుకోండి. మన బుద్ధికి ఏం కావాలి? స్వస్థత అనేది అవసరమైంది. కింద మనం చూస్తే ఎవరు రాయబడుతూ వచ్చింది? యవ్వన స్త్రీలు అంట. ఎవరు వాళ్ళు? యవ్వన స్త్రీలు కూడా ఎలా ఉండాలంటే వాళ్ళు స్వస్థ బుద్ధి గలవారిగా ఉండాలి. తర్వాత మనం చూస్తే అదే 2వ అధ్యాయము 6వ వచనం, అటువలే స్వస్థ బుద్ధి గలవారై ఉండవల్లని యవన పురుషులను హెచ్చరించుము. వాళ్ళక్కడ ఏం కావాలంటే యవనస్తులకి పురుషులకి స్వస్థ బుద్ధి అనేది అవసరం అంట. స్వస్థత అంటే ఏంటంటే మనము ఈ లోకములో జీవించినప్పుడు ఎలా ఉన్నాం చెప్పండి? మన హృదయం అంతా ఎలా ఉండేది? అసూయతోనూ, కోపముతోనూ, స్వార్థముతోనూ కదా, ఇష్టానుసారంగా ఉంది. ఇప్పుడైతే మీ బుద్ధికి ఏం కావాలి? స్వస్థత కలిగిన వారుగా ఉన్నారు కాబట్టి ఎల్లప్పుడూ అంతం వరకు ఏం కాపాడుకోవాలి? హృదయాన్ని కండిషన్లో ఉంచుకోవాలి, పరిశుద్ధంగా ఉంచుకోవాలి, బుద్ధి సరిగా ఉండాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్నాడు. అంతేకాదు ఇదే మనం చూస్తే తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం, సజ్జన ప్రియుడును, స్వస్థ బుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహము గలవాడునై ఉండి. ఇది రాసేది ఎవరికంట? పరిచారకుడికి రాస్తున్నాడు. ఎలాగంట? స్వస్థ బుద్ధి గలవాడై ఉండాలంట. అంటే మనం చూస్తే మరి స్వస్థ బుద్ధి అనేది స్త్రీలకు అవసరమంట కదా, ముసలి వాళ్ళకి అవసరమంట, ఇంకెవరికి? పురుషులకి అవసరమేనంట కదా. అంటే ఇలా సంఘ పెద్దకు కూడా
అవసరం అంట. ఇలాంటి బుద్ధిని మనము కలిగి ఉండాలి. మన హృదయం ఎలా ఉండాలంటే విశాలంగా ఉండాలి. హృదయంలో ఏదో నింపేసుకుని కదా, మన హృదయం అంతా ఏమి నింపుకోవాలి తెలుసా? వాక్యాన్ని నింపుకోవాలి. మంది మధ్య మరి బందర్లో ఒక ఆయన చెప్పాడు, ప్రమోద్ గారు వాక్యం చెప్పాడంట. ఏంటంటే మన యొక్క ఆశ అంట వాక్యము చదువుట యందు ఆశ ఉండాలంట. అంతేకాదు దేవుని యొక్క సువార్త చేయాలని ఆశ ఉండాలి కదా. అంటే మన ఆశ ఆత్మ సంబంధమైన వాటిపైనే ఎక్కువ ఆలోచనలు కలిగి ఉండాలి. అప్పుడు హృదయం అంతా ఎవరు చెప్పండి, హృదయం అంతా కూడా విశాలంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది. ఒకవేళ మన హృదయములో మన యొక్క అసూయ పెట్టుకుని, స్వార్థం పెట్టుకుని, కుళ్ళు పెట్టుకుని, కోపం పెట్టుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? సంకుచితంగా ఉంటుంది, శాంతి లేదు, నెమ్మది లేదు కదా. మనకి నెమ్మది కావాలంటే, పరిశుద్ధంగా మనం జీవించాలంటే మనకి ఏం కావాలంట? స్వస్థ బుద్ధి కావాలి. మొట్టమొదటి నేర్చుకోవాల్సింది ఏం బుద్ధి అంటే, ఈ బుద్ధి స్వస్థ బుద్ధి అనేది మనకి చాలా అవసరమైంది కదా. ఈ బుద్ధి ఎవరికి లేదు? మనం చూస్తే మరి యోహాను సువార్తలో ఒక స్త్రీ ఉంది కదా, ఎవరు ఆమె? హేరోదియా. తెలుసా మీకు? హేరోదియా కదా. హేరోదికి ఏం బుద్ధి లేదు? ఏం బుద్ధి లేదు? మంచి బుద్ధి లేనే లేదు కదా. యోహాన్ చెప్పాడు, ఏం చెప్పాడంటే హేరోదుతో, హేరోదు నువ్వు చేసేది తప్పు అని చెప్పాడు. ఎందుకంటే నీ తమ్ముడు భార్యను ఉంచుకున్నావు, అది తప్పు అని చెప్పాడు, ఖండించాడు. ఖండిస్తే హేరోదియా ఏం చేసింది తెలుసా? యోహాను మీద పగబట్టింది. ఏం చేసింది? పగబట్టి యోహాను చెరసాలలో వేయించింది. అదే సరిపోక ఏం చేసిందంటే, తన కుమార్తె పుట్టినరోజు వస్తే ఆమె రాజుగారి ముందు నాట్యమాడినప్పుడు ఏం చేసింది? ఓ బహుమానాన్ని కోరుకోమని చెప్పినప్పుడు రాజుగారు ఏం బహుమానం కోరుకోమని చెప్పింది కుమార్తెతో? యోహాను యొక్క తల తీసేయమని చెప్పింది కదా. యోహాను యొక్క తల నాకు కావాలి అని చెప్పమని చెప్పింది. ఈ బుద్ధి ఏ బుద్ధి చెప్పండి? స్వస్థత బుద్ధి కానే కాదు. ఏ బుద్ధి? ఈ బుద్ధి కీడు చేసేటువంటి బుద్ధి. మన హృదయంలో ఎవరికి మనం అపకారం చేసేటువంటి వారుగా ఉండకూడదు, కీడు చేసేటువంటి వారిగా ఉండకూడదు. ఎందుకని? మన దేవుడు అందరికీ ఉపకారి, చేతనైతే ఉపకారం చేయాలి, లేకపోతే మౌనముగానే ఉండాలి. అంతేగాని అపకారం అనేది చేయకూడదు. మన జీవితాల్లో ఈ బుద్ధి అనేది చాలా అవసరమైనది. తర్వాత మనం చూస్తే మన భాగానికి వెళ్ళిపోదాము. రెండవదిగా మనం చూస్తే ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ఏం చేయాలంట? ప్రార్థనలు చేయడానికి మెలకువగా ఉండుడి. చూద్దాం ఒక మాట. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం చదవండి. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 1 కొరింథీ 16వ అధ్యాయము 13వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసమంత నిలకడగా ఉండి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, ప్రేమతో చేయుడి. ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చింది? మెలకువగా ఉండుడి. ఏ మెలకువ కావాలి మనకి? ఏ మెలకువ? ఆత్మ సంబంధమైనటువంటి మెలకువ కదా. మన బైబిల్లో చూస్తే ఈ మెలకువని జ్ఞానంగా కూడా పోల్చవచ్చు. ఏంటి ఈ మెలకువ అంటే, నిజంగా అబీగయలు ఏం చేసిందంటే, దావీదు వస్తున్నాడు ఎవరిని చంపడానికి? నాబాల్ని చంపడానికి తన జనాంగంతో వస్తున్నప్పుడు ఈ అబీగయలు ఏం చేసిందంటే ఎంతో మెలకువతో కదా, ఎంతో మెలకువతో ఏం చేసింది? ఆత్మ సంబంధమైనటువంటి మెలకువ కదా. దావీదుకి అంటే ముందే దావీదుకి ఎదురెళ్ళిపోయి మరి బహుమానాలు, ఆహారము ఆయనకి ఇచ్చింది అన్నమాట. అంటే ఇదొక మెలకువ, ఆత్మ సంబంధమైనటువంటి మెలకువ మనకి ఎంతో అవసరం. అందుకే ప్రభు చెప్తున్నాడు కదా, మెలకువగా ఉండు. ఎందుకు? ప్రార్థన చేయడానికి కదా. స్త్రీలంగా మనం ఏం చేస్తాం చెప్పండి? స్త్రీలంగా మనం చేసే పని ఏంటి? ఏం చేయొచ్చు? మనం ధారాళంగా చేయొచ్చు ప్రార్థన. మనం కూర్చుంటే అనేక మంది కోసం ఏం చేయొచ్చు? విజ్ఞాపన ప్రార్థనలు చేయొచ్చు కదా.
అంటే మన కోసం ఒక గంట సరిపోయినా ఇంకా అనేకుల కోసము విజ్ఞాపన చేయాలి. నువ్వు విజ్ఞాపన చేస్తేనే ఇతరులకు ఏంటంట గొప్ప రక్షణ, వాళ్ళు కాపాడబడతారు. కాబట్టి ప్రార్థన యందు మనం ఏం చేయాలంట, మెలకువగా ఉండాలి. చూద్దాం అన్నమాట. మార్కు సువార్త 14వ అధ్యాయము, మార్కు సువార్త 14వ అధ్యాయము 13వ అధ్యాయము 32వ వచనం. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేడి, ఎప్పుడు వచ్చినా మీకు తెలియదు. ఏమంటున్నాడు ఇక్కడ? జాగ్రత్త పడుడి కదా. ఎందుకని? జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి కదా. ఎప్పుడు మరి ప్రభు వస్తారో మనకి తెలియదు. అర్ధరాత్రి వచ్చునో, కోడికి ఉన్నప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి నిద్రపోతుండగా చూచునేమో గనుక మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. నిజంగా మన జీవితాల్లో ఏం కావాలంట? మెలకువగా ఉండి ప్రార్థన చేయటం. ఇది గొప్ప ఆయుధం కదా. గొప్ప ఆయుధం ఏదంటే ప్రార్థన. మెలకువగా ఉండమని చెప్తున్నాడు. ఇంకొక మాట చూద్దాం మనము. మత్తయి సువార్త ఎందుకు మనం ప్రార్థన చేయాలి మెలకువగా ఉంటాం అంటే, ఇంకొక మాట చూద్దాము. మత్తయి సువార్తలో కూడా రాయబడుతూ వచ్చింది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. 26:41 మత్తయి సువార్త. ఎందుకంట మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. దేనికోసము? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడు. ఈ ప్రార్థన మనల్ని కాపాడుతుంది. ఎక్కడి నుంచి? శోధనలో పడిపోకుండా కాపాడుతుంది. ఇంకోటి ఏంటి? ప్రభు రాకడ కొరకు మనల్ని సిద్ధపరుస్తుంది కదా. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, వాళ్ళు ఏం చేశారంట? బుద్ధి గల వాళ్ళు ఏం చేశారు? కునికి, బుద్ధి లేని వారు ఏం చేశారు? కునికి నిద్రపో. బుద్ధి గల వాళ్ళు మెలకువగలిగి కదా ఏం చేశారంట? వాళ్ళు దీపాలు వెలిగించుకుంటూ వచ్చారు కదా. ఒక స్త్రీ చెప్తుంది, ఆమె అన్యురాలే. ఏం చెప్తుందంటే, నేను ఉదయాన్నే 4 గంటలకు లేస్తాను, ఉదయాన్నే 4 గంటలకు లేచి స్నానం చేసి నా దేవునికి దీపాన్ని వెలిగించుకుంటా అని చెప్తుంది. ఎవరామె? ఒక అన్యురాలు చెప్తుంది కదా. ఆమె యొక్క దినంలో చేసే పని ఏంటంట, ఉదయమే 4 గంటలు లేస్తుందంట. లేచి ఫస్ట్ స్నానం చేసి ఎవరైతే ఆమెకి దేవత ఉన్నదో ఆమెకంట దీపాన్ని వెలిగిస్తుందంట. నాకు అనిపించింది, నిజంగా ఆమెకి ఎంత భక్తి ఉంది కదా. మన దేవుడు జీవం కలిగినటువంటి దేవుడు కదా. మనం కూడా అలా చేయాలి. ఎలాగంట? 4 గంటలు లేచి స్నానం చేసి దీపాన్ని వెలిగిస్తుందంట. అంటే అంత భక్తి ఆమెలో ఉంది. మనం ఏం చేయాలి? మన ఆత్మ దీపాన్ని ఏం చేయాలి? మనము వెలిగించుకోవాలి. ఎందుకు వెలిగించాలి? ప్రార్థన చేయడానికి సిద్ధపరచుకోవాలంట. నిజంగా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయడానికి ఒక సమయం అవసరం లేదు కదా. ఉదయం వేకుని లేచి ప్రార్థించవచ్చు, ఇంకా మధ్యాహ్నము, సాయంకాలము, రాత్రి వేళ ఎప్పుడైనా కూడా మనం ఏం చేయొచ్చు? ప్రార్థించవచ్చు. నిజంగా ప్రార్థన చేయుటకు మెలకువ అనేది ఎంతో అవసరమైనది. అందుకే ప్రభు చెప్తున్నాడు, మరి మెలకువ కలిగి ఉండి ప్రార్థన చేయండి. మూడవదిగా మనం చూస్తే, ఫస్ట్ది ఏంటది? స్వస్థ బుద్ధి. తర్వాత రెండవది ఏంటది? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మూడవదిగా మనం చూస్తే ప్రేమ. చూడక్కడ, ప్రేమ అనేక పాపములు కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారే యుండుడి. ప్రేమ ఏం చేస్తుందంట? నిజంగా ఇవన్నీ రాసింది ఎక్కువ స్త్రీలు నేర్చుకోవాలి. ఫస్ట్ది ఏంటి? అది స్వస్థ బుద్ధి. రెండోది ఏంటి? అది ప్రార్థన చేయాలి మెలకువగా ఉండి. మూడవది ఏంటి? ప్రేమ. ఒకరి ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారే యుండుడి. ఎందుకంట?
ప్రేమ దోషములను కప్పును. ప్రేమ లేకపోతే కదా, ప్రేమ దోషాలని కప్పుద్దంట. ఒకవేళ ప్రేమ లేకపోయిందనుకో, మరి చిన్న విషయానికి అక్కడ ఏం తప్పులు ఉండవు కదా, ఏం పాపాలు ఉండవు. ప్రేమ లేదు గనుక చిన్న విషయాన్ని కూడా తప్పడతాం. అవునా? మన ఇంట్లో స్త్రీలంగా ఉన్నామనుకోండి, అది అది ఎంత కూర ఎంత మంచి బాగుంది అనుకోండి, కొంచెం ఉప్పు తగ్గింది అనుకోండి, ప్రేమ లేకపోతే ఇదేం కూర అని చెప్పొచ్చు కదా. అంతేకాదు, ఇంట్లో అత్త ఉంది, కోడలు ఉంది. కోడలు అంటే అత్తకి ఇష్టం లేకపోతే ఆ కోడలు ఏ పని చేసినా అత్తకి ఏముండదు, ఇష్టం ఉండదు. ఒకవేళ అత్త అంటే కోడలకు ఇష్టం లేకపోతే ఆమె ఎంత మంచిగా ప్రేమించినా కూడా ఇష్టం ఉండదు. ఎందుకని? ప్రేమ లేకపోతే దోషాలన్నీ కనబడతాయి. అవునా? మనలో ప్రేమ లేకపోతే చిన్న విషయానికి తప్పడతాం. అదే ప్రేమ ఉందనుకోండి, అదేం కాదులే, అది పెద్ద పాపమైనా కూడా ఏం చేస్తాము, కప్పేస్తాం కదా. అవునా కదా? అంతే, ప్రేమ లేకపోతే చిన్న విషయానికి కూడా తప్పు పట్టవచ్చు. అదే మనం ప్రేమ కలిగి ఉండామనుకోండి, ఆ ప్రేమ దోషాలన్నీ కప్పుతుంది. చూద్దాం అన్నమాట. సామెతలు 10వ అధ్యాయము 12వ వచనం. సామెతలు 10వ అధ్యాయం 12వ వచనం. సామెతలు 10వ అధ్యాయము 12వ వచనం. పగ కలహము రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. పగ ఏం చేస్తుందంట? ఎప్పుడో పగ. మనకి చాలా అనుభవం కదా స్త్రీలంగా. కొంతమంది ఇంట్లో ఎప్పటి నుంచో చూస్తారు. కొంతమంది చూసి 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 ఏదైనా అవకాశం వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమైంది, ఓపెన్ అయిపోద్ది. అంటే హృదయంలో ఏమైతే పగ ఉందో మొత్తం కూడా కక్కేస్తారు కదా. ఎందుకంటే ఈ పగ ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే కలహము రేపును. మన జీవితాల్లో ఏముండకూడదంట, ఏముండకూడదు, పగ ఉండకూడదు. పగ ఉందనుకోండి, అది కలహాన్ని రేపొద్ది కదా. అంతేకాదు, కింద రాయబడుతూ వచ్చింది, ప్రేమ దోషములన్నిటినీ కాపి. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మన యందు ప్రేమ గలవాడు గనక మనం ఎంతో ఘోర పాపులమైనప్పటికీ ఆయన చేసిన పని ఏంటి, మన పాపమంతటిని దేవుడు కప్పేసేసాడు, కనబడకుండా కప్పేశాడంతే. మనము కూడా ప్రభు యొక్క స్వభావాన్ని మనం కలిగి ఉండాలి కదా. ప్రేమ కలిగి ఉంటే పాపాలని కప్పుతుంది, ప్రేమ దోషాల్ని కప్పుతుంది. చూద్దాం ఒక మాట. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము. ఇక్కడ మాట రాయబడుతూ వచ్చింది. 1 కొరింథీ 13వ అధ్యాయము 7వ వచనం. ఓర్చును, ప్రేమ శాశ్వత కాలము ఉండును. ఈ ప్రేమ ఏం చేస్తుందంట, అన్నిటినీ సహించేదిగా ఉందంట. ఇంకేంటంట, అన్నిటినీ కూడా నమ్ముద్దంట, ఇంకా అన్నిటినీ ఓర్చుద్దంట కదంటే. ఈ ప్రేమలో ఏముందంటే అన్నిటినీ ఓర్చును, అన్నిటిని ఏం చేస్తుంది. నిజంగా మన ఇంట్లో పిల్లల మీద వాళ్ళు ఎంత విసిగించినా కూడా మనం ఏం చేస్తాము, ఓర్చుకుంటాం కదా. ఎందుకని? వాళ్ళపై మనకి ప్రేమ ఉంది కాబట్టి. వాళ్ళ ప్రవర్తన సరిగా లేకపోయినా కదా, చంద్రవందరం మొత్తం చేసినా కూడా వాళ్ళు మనం ప్రేమించి వాళ్ళ ఎదుట మనం ఓర్చుకుంటాం కదా. అందుకే స్త్రీలలో మనకి ఏం కావాలంటే ఓర్పు అనేది చాలా అవసరమైంది కదా. ప్రేమ కావాలి. ఆ ప్రేమలో ఏముందంట, ఓర్పు అనేది ఉంది. ఈ ప్రేమ అన్నిటినీ సహించును, అన్నిటినీ ఓర్చునంట కదా. కింద రాయబడుతూ వచ్చింది అదే 13వ వచనం చూడు. 13వ వచనంలో, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిల్చును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. మన ప్రభు ఎలాంటి వాడంటే ప్రేమ స్వరూపి. అందుకని అన్నిటికంటే ముఖ్యమైనది ఏదంట, ప్రేమ. మనం ఎంత భక్తి చేసినా కూడా కదా, మన సండే చెప్పారు కదా అన్న, మనం ఎంత క్రమంగా ఉన్నా కూడా, ఎంత భక్తి చేసినా కూడా మనలో ప్రేమ లేకపోతే సమస్తము వ్యర్థమే. క్రియలు లేని విశ్వాసము మృతము. మనలో ఏముండాలి,
క్రియ ఉండాలి. నువ్వు క్రియ లేకుండా, ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెట్టకుండా, కదా, వస్త్రం ఇవ్వకుండా, ఏం చేయకోకుండా అమ్మ బాగున్నావా, కదా, ఒక రోగి దగ్గరికి వెళ్ళి ఏ ఫ్రూట్స్ కొనుక్కోకుండా, కదా, ఏ సహాయం చేయకోకుండా మామూలుగా వెళ్ళి బాగున్నావా అని చెప్తే అది ఏమవుతుంది, కదా, ప్రేమ లేదు. ఏదో చెప్తున్నావు కానీ పూర్తి ప్రేమ నీలో లేదు. కాబట్టి మనలో ఏముండాలంటే ప్రేమ అనేది ఉండాలి. ఆ ప్రేమలో క్రియలు కూడా ఉండాలి. ప్రభు కోరేది అదే. తర్వాత మనం చూస్తే ఇప్పటికి ఎన్నైనాయి చూడండి. ఫస్ట్ది ఏంటి? స్వస్థ బుద్ధి గలవారే. తర్వాత మెలకువ కలిగి, తర్వాత మూడవదిగా ప్రేమ. నాలుగవదిగా మనం చూస్తే చూడండి, సణుగు కొనకుండా ఒకరికి ఒకడు ఆతిథ్యము చేయడి. ఏం చేయొద్దంట? సణుగు కొనకుండా, కదా. ఈ సణుగు అనేది మొట్టమొదట మనం ఎవరిలో చూస్తాము? ఈ సణుగు అనేది ఇశ్రాయేలీలో చూస్తాము, కదా. ఇశ్రాయేలీలకి ఏదన్నా కొంచెం తక్కువైంది అనుకోండి, కదా, ఆహారం లేకపోతే సణుగు, నీళ్లు లేకపోతే సణుగు, ఏ కొంచెం తక్కువైనా కూడా కొంతమంది మనస్సాక్షి ఎలా ఉంటుందంటే చాలా బలహీనం. ఎట్లా బలహీనం అంటే ఏ విషయానికి ఓర్చుకోలేరు, ఏ విషయాన్ని కూడా నెమ్మదిగా ఉండరు, ఏ విషయాన్ని తట్టుకునే శక్తి వారిలో ఉండదు. ఆ మనస్సాక్షి ఎలాంటిదంటే బలహీనమైనటువంటి మనస్సాక్షి. ఈ మనస్సాక్షికి సంతోషం వస్తే ఆగదు, కదా. అంతేకాదు, ఒకవేళ దుఃఖం వస్తే ఆగదు, ఏం తక్కువైతే అసలు తట్టుకోదు, కదా. నేను గమనిస్తూ ఉంటాము సేవలో చాలామంది, కొంతమంది చూస్తే ఆ మనస్సాక్షి బలహీనం. వాళ్ళ ముందు ఎవరినన్నా మెచ్చుకున్నా ఓర్చుకోలేరు, వాళ్ళ ముందు ఒకవేళ వాళ్ళని కాకుండా వేరేవారితో మాట్లాడినా ఓర్చుకోలేరు, కదా. ఒకసారి ఏం జరిగిందంటే ఇట్లా సేవలో తన కుమార్తెకి వివాహమైంది, కొడుకు పుట్టాడు. కొడుకు పుడితే మందిరానికి వచ్చారు. మందిరానికి వచ్చిన తర్వాత ఆ రోజు అన్న లేరు. లేకపోతే తన కుమార్తె పేరు మాత్రం రాశాను, ఎందుకంటే కొత్త వాళ్ళకి ఏం అర్థం కాదు, వాళ్ళు చదవడం ఇబ్బంది అని చెప్పేసి తన కుమార్తె పేరు రాశాను, వాళ్ళ పేరు రాస్తూ వచ్చా. అయితే ఆయన చదివేసిన తర్వాత ఆయన అంటాడు, మొత్తం అయిపోయిన తర్వాత అతను, మా కుమార్తె పేరు రాశారు కానీ మా అల్లుడి పేరు రాయలేదు అన్నాడు. అయ్యో మర్చిపోయాను, ఒకవేళ వీళ్ళు కొత్త వాళ్ళు కదా వాళ్ళకి అర్థం కాదు కదా అని చెప్పేసి రాయలేదు అంటే అసలు ఊరుకోడే, ఒప్పుకోడే, నా అల్లుడి పేరు కూడా రాయాలి దాంట్లో. ఎందుకంటే మనం ప్రభువుని విశ్వసించాక మన మనస్సాక్షి ఎలా ఉండాలంటే బండ మీద కట్టబడినట్టు ఉండాలి. ఎలాగంట? ఈ బండ మీద కట్టబడినప్పుడు చిన్న చిన్న విషయాలకి ఏం బయట పడిపోరాళ్ళు. చిన్న చిన్న విషయాలకి మాకెందుకు ఇవ్వలేదు, మాకెందుకు చెప్పలేదు, కదా. ఇవన్నీ కూడా చిన్న చిన్నవి. అందుకే పౌలు అంటాడు, నేను పిల్లవాడిని అయినప్పుడు పిల్ల చేష్టలు చేశాను, ఇప్పుడు పెద్దవాడయ్యి పిల్లవాడిని చేష్టలు మానివేశాను అని చెప్తాడు. ఏ చేష్టలు అంటే ఈ చేష్టలు పిల్ల చేష్టలు, కదా. ఏదైనా కొంచెం తక్కువైనా, ఏం చెప్పకపోయినా, కదా, ఇవన్నీ కూడా ఏంటంటే చిన్న చిన్న విషయాలే, వాటిని పెద్దగా చేయటం. ఇవన్నీ కూడా ఏం చేయాలంట? మానుకోవాలి. పౌలు అంటాడు, ఈ పెద్దవాడిని వీటన్నిటిని కూడా మానివేశాను. ఎందుకని? ఏ విషయంలో పెద్దవాడంట? ఆత్మ సంబంధంగా ఆయన పెద్దవాడయ్యాడు కాబట్టి చిన్న చిన్న విషయాలు పట్టించుకోడు ఆయన, కదా. అందుకే మన యొక్క మనస్సాక్షి అంట బలహీనంగా ఉండటానికి వీల్లేదు, బలంగా ఉండాలి, కదా. కొంచెం వాక్యం తగిలినా కష్టమే, కదా. అదే ఫ్యామిలీ, చెప్పిన ఫ్యామిలీ, అదే ఫ్యామిలీ ఒకరోజు అన్న వాక్యం చెప్తున్నాడు. ఏమనంటే మనకి భౌతికంగా కూడా ఆశీర్వాదము అవసరమే కావాలి అని చెప్తున్నాడు. అయితే వాళ్ళకి ఏం లేదంటే ఇల్లు లేదు, అంటే చిన్న ఇల్లే, అది బాగానే ఉంటుంది కానీ ఆ డాబా అయితే కాదు. అయితే ఈ వాక్యం మా కొరకే అని చెప్పి ఇంటికి వెళ్ళి ఆ ఫ్యామిలీ ఏమంతా ఏడ్చారంట. ఏడ్చి తర్వాత సండే వస్తే మందిరానికి రాలా. ఏమైంది అంటే ఏం లేదు, ఈరోజు వాక్యం మనం చెప్పింది వాక్యం మా కోసమే, మాకే ఆశీర్వాదం లేదు, మాకే ఇల్లు లేదు కాబట్టి మాకు దీవెన లేదు అని చెప్పి ఏడవడం అంట.
అయ్యో ప్రభువా కదా. అంటే ఏంటంటే ఈ మనస్సాక్షిలో ఏం లేదంటే బలము లేదు. బలం కావాలంటే మనం ఎక్కడ ఉండాలి? ప్రభు దగ్గర కూర్చున్నప్పుడే బలం వస్తుంది. మీరు గమనించండి, ఒక్కరోజు మీరు ఉదయం లేచి ప్రేయర్ చేయపోయారు అనుకోండి, ఆ దినమంతా గందరగోళమే. మీకు ఊరినే కోపం వచ్చేస్తుంది, చిన్న విషయానికి కోపం వచ్చేస్తుంది. ప్రభు దగ్గర ఆత్మ బలాన్ని మనము పొందుకోవాలి. ఈ ఆత్మ బలాన్ని పొందుకుంటే మనం ఏం చేయము? నిండుకుండా తొణకదు. అర్థమవుతుందా? మనం జీవితంలో నిండు కుండలాగా ఉండాలి ఆత్మ సంబంధంగా. ఎప్పుడు కూడా ప్రార్థనతో మనం జీవించాలి, వాక్యంతో జీవించాలి. అప్పుడు నీవు తొణకవు, ప్రధానికి తొణకవు, టప 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 తొణకవు. కాబట్టి మనకేం కావాలంటే ఆత్మ సంబంధంగా బలాన్ని మనము పొందుకోవాలి కదా. సరే, ఇప్పుడు మనం చూస్తే మన భాగంలో ఈ సణుగు అనేది ఎవరిలో ఉందంట? ఇశ్రాయేలీల్లో ఉంది అంట. చూడండి, 106వ కీర్తన 106వ కీర్తన 25వ వచనము. 106:25 చదవమ్మా. 106:25 25వ వచనం. యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సణుగుకొనిరి కదా. దేవుని మాట ఆలకించకుండా తమ ఇళ్లల్లో గుడారాల్లో ఉండి అంట వాళ్ళంట సణుగుకొనిరి. ప్రతిదానికి సణుకోవడమే, పద్దానికి సణుకోవడమే కదా. ఈ సణుగు అనేది మన జీవితంలో ఉండటానికి వీల్లేదు కదా. మనం చూస్తే మరియా, మార్త, లాజరు, ప్రభువారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మరియా ఏం చేస్తుంది? యేసు పాదాల యొద్ద కూర్చుని ఆయన బోధ వింటుంది. మార్త ఏం చేస్తుందంట? విస్తారమైన పనులు పెట్టేసుకుంది కదా. విస్తారంగా పనులు పెట్టేసుకుని ఏమంటుంది? ప్రభువా నీకు చింత లేదా? ఏమంటుంది? ప్రభుని అంటుంది, నీకు చింత లేదా? నీ ఒక్కదాన్ని ఈ పనులన్నీ చేస్తున్నా కదా. మరియాకు చెప్పమని చెప్తుంది. మరియాకు చెప్పు. మరియా కూర్చుంది అక్కడ. అంటే విస్తారమైన పనులు చేస్తుంది. ఆమె ఆతిథ్యము చేస్తుంది, కానీ సణుక్కుంటూ చేస్తుంది కదా. సణుక్కుంటుంది అనమాట. అంటే సణగకుండా ఆతిథ్యము చేయడం, ఈమె సణుక్కుంటూ ఆతిథ్యము చేస్తుంది. ఒకసారి ఏం జరిగిందంటే, ఇలా మేము సేవలో ఉన్నప్పుడు అప్పుడు క్రిస్మస్ అనుకుంటా. అయితే ఒక అంకుల్ వచ్చాడు, వేరే ఆయన వచ్చాడు. అంకుల్ ఆయన కొంచెం పెద్ద ఆయన, ముసలాయన. ఆయన ఏంటంటే ఉప్పు కారం తక్కువ తింటాడు. సరే, ఉప్పు కారం తక్కువ వేసాం అనుకోండి, మరీ తక్కువైంది అంటాడు. సరే, కొంచెం ఎక్కువ వేసాం అనుకోండి, ఎక్కువైంది అంటాడు. సరే, రోజు అదే పని. టిఫిన్లో పొద్దున ఇడ్లీ దోశ చేసామనుకోండి, చట్నీ చేసామనుకోండి, ఆయనకి ఏం కావాలి? మనకి సాంబార్ కావాలి, చట్నీ కావాలి, మళ్ళీ సాంబార్ కూడా కావాలి. సరే, అట్లా జరుగుతూ ఉంది. వాక్యం చెప్తూ ఉన్నాడు సాయంత్రం పూట మీటింగులకు. నాకు ఎందుకు తలంపు వచ్చింది, ఏంటి తినట్టు అంటున్నాడు, ఏంటి దానికి ఇది తక్కువైంది అంటే అట్లా మాట్లాడుతుంటే నాకు కొంచెం బాధ అనిపించింది. సరే అని చెప్పి ఊరికి అట్లా బాధ అనిపించింది. తర్వాత నేను ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు నాకేం కనబడిందంటే, మా ఇంటి ఇది ఇల్లు ఎదురుగా చర్చి ఉంది. ఆ చర్చి గుమ్మంలో నిలబడ్డాడు. ఫస్ట్ ఆ పెద్ద ఆయనలాగా వచ్చాడు, ఆయనలాగానే. తర్వాత అది యేసు ప్రభులాగా మారిపోయాడు. నా ప్రార్థనలోనే ఆయన ఫస్ట్ పెద్ద ఆయనలాగా వచ్చి గుమ్మం ముందు, తర్వాత యేసు ప్రభులాగా నిలబడ్డాడు. అంటే నువ్వు ఆతిథ్యం ఇచ్చేది ఎవరికి? పెద్ద ఆయనకి కాదు, ఆ ముసలాయని కాదు, దేవునికి అని చెప్తున్నాడు దేవుడు నాకు. ఆ పెద్ద ఆయనకి కాదు, దేవునికి అని చెప్పేసి అదంతా యేసు ప్రభులాగా రూపం కనబడుతుంది. అయ్యో ప్రభా అని చెప్పేసి క్షమించమని అడుగుతూ వచ్చా. అంటే మన జీవితాల్లో విసిగించేటువంటి వారు చాలా మంది ఉంటారు. కుటుంబంలో విసుగుదల కదా, అంతేకాదు మన యొక్క ఆర్థిక విషయాల్లో విసుగుదల. కానీ మనం ఏం చేయకూడదంట? సణుగుకుండా ఆతిథ్యము చేడి. సణుగుతూ కాదు మనం చేసేది, సణుక్కోకుండా ఆతిథ్యము చేయడి కదా. తర్వాత మనం చూస్తే ఇప్పటికి ఎన్నైనా 4. ఫస్ట్ ఏంటి? స్వస్థ బుద్ధి. రెండవదిగా ఏంటి? మెలకువ కలిగి ప్రార్థన. మూడవది ఏంటి?
ప్రేమ. నాలుగవది సనుక్కోకుండా ఒకరినొకడు ఆతిథ్యము చేయడి. తర్వాత మనం చూస్తే 11వ వచనం, ఒకరినొకడు ఉపచారము చేయడి. ఒకరికొకడు ఉపచారము చేయడి. అదే 11వ వచనం మధ్య భాగంలో ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలెను. ఇక్కడ మనకి ఏం కనపడుతుంది? ఉపచారము. ఏంటంటే అది ఉపచారం అంటే ఏంటి? పరిచర్య. ఉపచారం అంటే తోటి వ్యక్తి చేసేటువంటి పని, ఉపచారం, సేవ. దాన్ని పరిచర్య అనొచ్చు, ఉపచారం అనొచ్చు అనమాట. అయితే మీరు ఏం చేయాలంట? ఉపచారము చేస్తే దేవుడు అనుగ్రహించు సామర్థ్యం నుండి చేయవలెను కదా. మనం చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయము 55వ వచనం చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 55వ వచనం. 27:55. చాలు ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చిందంటే, యేసునకు ఉపచారము చేయిచు. ఇంకా ఆయన ఎవరంటే వాళ్ళు అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి చూచుచుండ్రి. అంటే వారిలో ఎవరంటే మగ్దలేని మరియా, మరియయు, యాకోబు, యేసే అని వారి తల్లి అయిన మరియయు, జెబెదయి కుమార్ తల్లి అయిన మరియయు ఉండిరి. వీళ్ళంట యేసునకు ఉపచారము చేసినటువంటి స్త్రీలు. ఏం ఉపచారము? ఉపచారం అంటే ఏంటి? పరిచర్య. యేసు ప్రభు వారి ఏమంటే వెంబడిస్తూ ఉంటూ ఆయనకి ఏదైతే అవసరమో అవన్నీ అందిస్తూ ఉంటూ ఆయనకు కావలసిన ఆహారమే కావచ్చు, ఏదైనా ఇక్కడ ఉపచారము చేసేటువంటి మనస్సు. మనం కూడా మందిరాల్లో ఏం చేయాలి? పరిచర్య చేయాలి. ఇంకేంటి? ఉపచారం మనము చేయాలి. నిజంగా మన జీవితాల్లో అలాంటి మనస్సు మనకి ఉండాలి కదా. మనం చూస్తే రెబెకా ఏం చేసింది? ఎలియాజర్కి ఏం చేసింది? ఉపచారం చేసింది. అదేంటి? అది పరిచర్య. ఉపచారము అంటే పరిచర్య. అలా చేస్తే మనకి ఏం కలుగుతుంది? మేలు. చూద్దాం అన్నమాట. హెబ్రీ పత్రికలో మాట రాయబడుతూ వచ్చింది. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. 6వ అధ్యాయము 10వ వచనం. మీరు చేసిన కార్యమును ఉపచారము చేసి ఇంకను ఉపచారం చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మనం ఎవరికైనా ఉపచారము చేస్తే ఏమైందంట? మనకి దేవుడు అన్యాయము చేయడు. తన ప్రేమను బట్టి కదా, చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఉపచారము చేయట. మన మత్తయి సువార్తలో కూడా రాయబడుతూ వచ్చింది. పేతురు అత్త ఏం చేసిందంట? ఆమె చూద్దాం అన్నమాట. మత్తయి సువార్త 8వ అధ్యాయము. ఇక్కడ మనకి పేతురు అత్త కనబడుతుంది. మత్తయి సువార్త 8వ అధ్యాయము 14వ వచనం. తర్వాత యేసు పేతురింట్లో ప్రవేశించి జ్వరముతో పడిన అతని అత్తనిచ్చి వచ్చి ఆమె చెయ్యి ముట్టగా జ్వరము నిడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. ఎవరీమా? పేతురు అత్త ఏం చేస్తుందంట? ప్రభు వారికి ఉపచారము చేస్తూ వచ్చింది. మన జీవితాల్లో కూడా ఉపచారము చేసేటువంటి వారంగా మనము ఉండాలి కదా. పరిచర్య చేస్తే మనకేంటంట? మేలు. దేవుడు మనకు అన్యాయము చేయడు. స్త్రీలంగా మనం ఏం నేర్చుకోవాలంటే మొట్టమొదటి ఏంటంటే అది స్వస్థ బుద్ధి. రెండవదిగా మెలకువ కలిగి, మూడవదిగా సనుక్కోకుండా ఆతిథ్యము చేయట. 5వది ఏంటది? ఉపచారము చేయట. మన జీవితాల్లో స్త్రీలముగా ఇవి నేర్చుకోవాలి. మన బుద్ధి సరిగా ఉండాలి. స్వస్థత బుద్ధి కావాలి. తర్వాత ఏం చేయాలి? మెలకువ ఉండి, మూడవదిగా ఏంటది? ప్రేమను కలిగి ఉండాలి. 4వదిగా సనుక్కోకుండా ఆతిథ్యము చేయాలి. 5వదిగా ఉపచారము చేసే స్త్రీలముగా మనము. ఉపచారం అంటే మందిరంలోనే కావచ్చు, ఇంట్లోనే కావచ్చు. మనకి ఏ బుద్ధి ఉండాలి? ఉపచార బుద్ధి అనేది చాలా అవసరం.
కాబట్టి మనము ఈ 5 గుణాలు కలిగి ఉండాలి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.